ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. అంతేకాదు దీన్ని అమల్లో కూడా పెట్టేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు మరింత ఊతం ఇచ్చేలా సోమవారం చంద్రబాబు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసిన ఆఫీసుల్ని ప్రారంభించారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు లక్షలు కేటాయించారు. 26 జిల్లా 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లుగా వీటిని అభివర్ణిస్తున్నారు. జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీం కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు తెలిపారు. ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుపై వారితో చర్చించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్నారు. నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీఓ కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047కు అనుబంధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించుకున్నట్లు సీఎం తెలిపారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇటీవల మారిందని, 2 ఏళ్లలో 3వ స్థానం చేరుకుంటామని తెలిపారు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ నిర్దేశించుకున్నట్లు సీఎం తెలిపారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 400కి పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని, వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, సచివాలయ స్థాయిల్లో విజన్ అమలు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఉండాలనేది అంతిమ లక్ష్యమన్నారు. రాష్ట్రంతో పాటు 26 జిల్లాలకు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు సిద్ధం చేశామని, విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ, అమలుకు ప్లానింగ్ విభాగం, జీఏడీ, ఐటీఈసీ, ఆర్టీజీఎస్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ఫైనాన్స్, ఐపీఆర్, సీఎంఓ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 26 జిల్లాలకు గాను 5 ఏళ్ల రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. లక్ష్యాలను సాధించడం కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది. ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం, ఎక్కడికక్కడ ఏది చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని, జీఎస్డబ్ల్యూఎస్ని, రియల్ టైం ట్రాకింగ్, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరఫున పనిచేయడానికి జీఎస్డబ్ల్యూఎస్ ఉంది. టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తాయి, అవసరమైతే మండల వరకు తీసుకెళ్తాం, అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపీఐ, క్లియర్ కట్ మైల్ స్టోన్స్, మళ్ళీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెజర్మెంట్స్, అవి కూడా మనం చేసుకుంటాం. రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలు ఎక్కడున్నాం, కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాం, మండలంలో ఎక్కడున్నాం, ఇయర్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఆల్సో జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే, జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, విలేజ్ లెవెల్లో వస్తుంది. దీన్ని ఎక్కడికక్కడ మెజర్ చేసుకుంటూ మనందరం ముందుకు పోతాం.
అల్టిమేట్గా యూనిఫామ్ డెవలప్మెంట్ జరగాలి.